రంజాన్ పండుగను పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలన్నారు। ముస్లింలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే। एक बार अपना गवर्नमेंट को लाना जरूरत है। इला मन को डबल बेडरूम वस्तुन्नाई, इला కొన్ని స్కూల్స్ ఉన్నాయి, కొన్ని రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి, మెడికల్ కాలేజ్ ఉన్నది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది। ఇవన్నీ కంప్లీట్ కావాలంటే మన ప్రభుత్వం కంపల్సరీ రావాలి। మీరందరూ మీ ఆశీర్వచనం ఉండాలి, మీ ఆశీస్సులు ఉండాలి। కాబట్టి దయచేసి జో ఆ ప్రార్థన కర్తే ఇలా ఖురాన్లో ప్రభుత్వం బ్రహ్మాండంగా రాసి ఉన్నది। ఎవరైతే గరీబ్కు మనకు సాయమైన అంత సాయం చేస్తామో వాళ్లకు భగవంతుడు చల్లగా చూస్తాడని చెప్పేసి మీరు దయచేసి ఈ ప్రార్థనలు చేసేటప్పుడు మన కేసీఆర్ గారి కుటుంబం బాగుండాలి, వాళ్ళు చల్లగా ఉండాలి, వాళ్ళ మీద ఏడిసే వాళ్ళు కళ్ళు పోవాలి అని చెప్పేసి एक बार दुआ करो। कोई क्या होता, अपने को खाना डाल रहे, अच्छा कपड़ा दे रहे, अपना बारे में सोच रहे, అలాంటి నాయకుడు బాగుండాలని కోరితే నష్టమేం లేదు। వాళ్ళ కోసం మనం కోరితే భగవంతుడు మనకు చల్లగా చూస్తాడు। ఎప్పుడు నేను బాగుండాలి, వేరే వాడు నాశనం అయిపోవాలని కోరవద్దు। అందరూ బాగుండాలి, అందరిలో నేను కూడా బాగుండాలి। భగవంతుడా నన్ను మంచిగా బతకనివ్వండి, ప్రజలను కూడా మంచిగా